నవీన్ కుమార్ అని జగిత్యాల్. ఇది వచ్చేసి రాజు ఫీడర్ లో ఉన్న న్యూ బస్ స్టాండ్ దగ్గర అవుట్ గేట్ అపోజిట్ ఉంటుంది షాప్. మనకు హోమ్ మేడ్ అని చెప్పేసి టమాటా పచ్చడి కావాలని చెప్పేసి నేను వస్తే టమాటా పచ్చడి హోమ్ మేడ్ ఇచ్చిండు. కేజీ ఎంత అంటే కేజీ 400 అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇంటికి తీసుకెళ్లి సీల్ ఇప్పేసరికి ఈ సీల్ వచ్చేసి 3 మ్యాంగోస్ సీల్ ఉంది. ఈ 3 మ్యాంగోస్ సీల్ ఏందని చెప్పేసి నేను 3 మ్యాంగోస్ కంపెనీ మళ్ళీ నేను పర్చేజ్ చేసిన. ఇదే 3 మ్యాంగోస్ దానికి ఏమైందంటే ఈ ప్యాకింగ్ వస్తుంది సీల్. ఈ కవర్ వచ్చేసి 180 రూపాయలు ఎంఆర్పీ ఉంటది. మనకు బయట మార్కెట్ లో 145 దొరుకుతుంది. ఈ 135 హోల్సేల్ అని చెప్పేసి తీసుకొచ్చాను నేను. దీన్ని ఇక్కడ 400 కేజీ అంటే గిట 3 ఇంతలు డబ్బులు వదిలేస్తున్నారు హోమ్ మేడ్ అని చెప్పి. ఈ కవర్ తీసేస్తున్నారు, దీని మీద టమాటాను రాస్తున్నారు, టమాటాను రాసి ఈ టమాటా డబ్బాకి ఇక్కడ పెట్టేసి ఇది హోమ్ మేడ్ అని చెప్పేసి రాస్తున్నారు. ఇక్కడ ఈ రకంగా జనం కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన మామిడికాయ పికిల్స్ తెచ్చి సేల్ చేస్తున్నారు అంటున్నారు. అది యాక్చువల్లీ రీప్యాకర్ కిందికి వస్తుంది. రీప్యాకర్ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్ ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది రీప్యాకర్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది, కానీ ప్రాపర్ మెజర్స్ తోని వాళ్ళు అమ్మలేదు. కాబట్టి ఇది మాత్రం ఇది FSSAI స్టాండర్డ్స్ పరిధికి అయితే రాకుండా అంటే వాళ్ళు చట్టపరంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు. దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు. ఇది అన్లేబుల్ కిందికి మిస్బ్రాండెడ్ కిందికి వస్తుంది. ప్రెసెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రెసెంట్ అయితే అది ఆపేస్తున్నాం. ఆ స్టాక్ ని బయటికి పంపించకుండా ప్రెసెంట్ అయితే ఆపేస్తున్నాం. సీల్ కాదండి, ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసినాయో వాటిని సీజ్ చేసిన దాన్ని బయటికి పంపించకుండా ఆపేస్తున్నాం. ఈ ప్రైస్ కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాము. వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు వెడ్నెస్డే వరకు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఏ ప్రోడక్ట్ అమ్మినా గానీ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అది ఫస్ట్ వార్నింగ్ లభిస్తున్నాము. అది కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం తర్వాత సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నమస్కారం అండి. నేను నిన్న చేసిన కంప్లైంట్ అనేది మన పచ్చడి రాజస్వీడల్లో కొన్న పచ్చడి పైన ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకున్నారు, సేకరించారు. అసలు యాక్చువల్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది, వీళ్ళ దగ్గర అయిందా, అది కంపెనీ నుంచి వచ్చిందా, అసలు ఏంటి ఏం కదా అవన్నీ మొత్తం పచ్చడి అన్నీ తీసుకెళ్లారు. అవన్నీ సీజ్ చేసేస్తున్నారు.